ఆడెన్నో అయితే అందరు మాట్లాడతారు. బంగ్లాదేశ్లో మాత్రం అయినప్పుడు ఎవడు మాట్లాడాడు, భారతీయులేమని మాట్లాడుతున్నాం. కాకపోతే భారత్ను ఒక కుటుంబం అనుకొని ఎవడు అనుకోడు. అది ప్రాబ్లం. మళ్ళీ భారతీయులతో వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే భారత్ మీద అట్లాంటి పర్సెప్షన్ డెవలప్ చేసుకున్న వాళ్ళ ప్రాబ్లమా? ఇవాళ హిందువులు బంగ్లాదేశ్లో ఘోరాతి ఘోరంగా అటాక్ చేయబడుతున్నారు. ఇది సత్యం. అక్కడ పాకుతుంది రక్తం. భారత్ స్ట్రాటజీ అనేది ఏ రకంగా ఉంది, మళ్ళీ రిస్ట్రెయింట్ ఉందా, ఏ రకంగా ఉంది, అసలు మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచిస్తున్నాం. రోజు మనం అదే మాట్లాడుకుంటాం. యాజ్ అ చిత్రగుప్త్ ఆర్ గిరీష్ ఆర్ మీరు ఏం చేయగలుగుతాం? ద సేమ్ ఈజ్ విత్ భారత్. ఏం చేద్దాం? ఇప్పటికీ 4 ఇన్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్. ఒక్క డిసెంబర్లోనే పేర్లు చెప్పి కనుక్కొని మరీ ఇట్లాంటి టార్గెట్లు జరిగినాయి. ఇవాళ మళ్ళీ మన మౌనం దీన్ని కప్పిపుచ్చేస్తుందానంటే కాదు. మన భయం అలాగే మన కవచం ఇస్తుందానంటే కాదు. ఇదొక డెలివర్డ్ ప్యాటర్న్. కరెక్ట్గా చెప్పాలనంటే కావాల్సుకొని చేస్తున్న ఒక ఎగ్జిక్యూషన్ ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ హిందూ లైవ్స్ మ్యాటర్, మైనారిటీ లైవ్స్ మ్యాటర్. ఆడెన్నో అయితే అందరు మాట్లాడతారు. బంగ్లాదేశ్లో మాత్రం అయినప్పుడు ఎవడు మాట్లాడాడు, భారతీయులేమని మాట్లాడుతున్నాం. వేరే భూమి మీద ఏది ఇబ్బంది అయినా భారతే స్పందిస్తుంది. వసుదేవ కుటుంబకం. మరి కాకపోతే భారత్ను ఒక కుటుంబం అనుకొని ఎవడు అనుకోడు. అది ప్రాబ్లం. మళ్ళీ భారతీయులతో వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే భారత్ మీద అట్లాంటి పర్సెప్షన్ డెవలప్ చేసుకున్న వాళ్ళ ప్రాబ్లమా? దీని మీదనే ఇవాళ మనం ఒకటి చిన్నది మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏందనంటే అయితే దీని ఏమైందంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక పెద్ద పంచాయతీ అయింది. అలా స్టేడియంలో ఇండియా ఎఫ్తో ఒక వర్డ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని యూజ్ చేసి స్టేడియంలో ఒర్లుతున్నారు. ఇవాళ హిందువులు బంగ్లాదేశ్లో ఘోరాతి ఘోరంగా అటాక్ చేయబడుతున్నారు. ఇది సత్యం. అక్కడ పాకుతుంది రక్తం. భారత్ స్ట్రాటజీ అనేది ఏ రకంగా ఉంది, మళ్ళీ రిస్ట్రెయింట్ ఉందా, ఏ రకంగా ఉంది? ఇవాళ ఏం ఓపెనింగ్ లైన్ తీసుకుందాం? ఎందుకంటే మాట్లాడాలంటే ట్రూత్ కంఫర్టబుల్గా లేదు. ఎప్పుడైతే నా హిందూ బంధువులాడ వేటాడబడుతున్నప్పుడు సత్యం మనకు అనుకూలంగా ఏడుంటుంది ఫ్రెండ్స్? మాట్లాడబుద్ధి అవుతుందా? సైలెన్స్ కూడా మనని వేధిస్తుంది. అసలు మనం ఏం చేయగలుగుతాము అని ఆలోచిస్తున్నాం. రోజు మనం అదే మాట్లాడుకుంటాం. యాజ్ అ చిత్రగుప్త్ ఆర్ గిరీష్ ఆర్ మీరు ఏం చేయగలుగుతాం? ద సేమ్ ఈజ్ విత్ భారత్. ఏం చేద్దాం? ఒక క్వశ్చన్ మార్క్ మన మనసులో ఎప్పుడు అవుతుంది. ఏం చేయలేమా అన్న మనసు కూడా, తపన కూడా మనని బాగా దహించవేస్తుంది. ఏమంటారు, కృషిస్తుంది, దాన్ని ఏమంటారు, దాని ఇట్లా దహించేస్తుందని అంటారు కదా. ఆ ఫైర్ మనని మింగేస్తుంది. మళ్ళీ ఇది సాఫ్ట్ అవుతుందా అంటే ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూవా భారత్లో? కాదు. ఇది అబ్సల్యూట్గా బంగ్లాదేశ్లో ఒక టార్గెటెడ్ వైలెన్స్. వెన్ ఐ సే ఇది టార్గెటెడ్ వైలెన్స్ అంటే ఇప్పటికీ 4 ఇన్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్. ఒక్క డిసెంబర్లోనే పేర్లు చెప్పి కనుక్కొని మరీ ఇట్లాంటి టార్గెట్లు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? పట్టుకున్నారు, లించ్ చేసిండ్రు, స్టాబింగ్ చేసిండ్రు, కాల్చి చంపిండ్రు. ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినాయి. రిలీజియస్ స్లోగన్లు మాట్లాడినరు. ఈ వైలెన్స్ చేస్తున్నప్పుడు మతపరమైన స్లోగన్లు కూడా మాట్లాడినరు. అంటే ఇది ఇంటెంట్ డ్రివెన్ టార్గెటింగా కాదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ద ఫస్ట్ టార్గెట్ దీపు చంద్ర దాస్ 18th డిసెంబర్కి జరిగింది. ఒక మాబ్ ఏదో ఒక రూమర్ని పట్టుకొని ఏదో రిలీజియస్ హేట్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీయే ఈ మాబుకు అప్పచెప్పడం అనేది ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఇప్పటిదాకా మళ్ళీ ఆ రూమర్ ఏంది అనేది ఎవడు ప్రూవ్ చేయలే. ఆయనని కొట్టిండ్రు, స్టాప్ చేసిండ్రు, బర్న్ అలైవ్ చేసేసిండ్రు. రిలీజియస్ స్లోగన్లు యూజ్ చేసుకుంటూ చేసిండ్రు. మళ్ళీ ఈ లించ్లు హ్యూమన్ రైట్స్ కమిషన్లకు, ప్రపంచ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్లకు కనబడతలేదా? ద మర్డర్ టు అమృత్ మండల్ December 24th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక ముస్లిం మెజారిటీ ఏరియాలో ఆయనని లించ్ చేయబడ్డాడు. ఇల్లీగల్ మనీ కలెక్షన్ చేస్తున్నాడట హిందూ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో. అది కూడా మళ్ళా ముస్లిం దేశంలో మనీ కలెక్ట్ చేస్తుంటే దొరికిండట. ఇప్పటిదాకా ట్రయల్ కాలే, ప్రూఫ్ లేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా ఏం లేదు. సీదా మాబ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. స్ట్రీట్కి వచ్చేసిర్రు, చంపేసిర్రు. కేవలం అమృత్ మండల్ హిందూ అని. విజేంద్ర బిశ్వాస్ 29th డిసెంబర్ ఫ్యాక్టరీలో కాల్చి చంపిండ్రు. లంచ్ బ్రేక్లా చంపి పడేసిండ్రు. ఎవరు చంపిర్రా అని అంటే ఒక కోవర్కరే చంపిండు. క్లియర్ కట్ మోటివ్, పబ్లిక్ అవుట్రీచ్. ఇవాళ మన మౌనం దీన్ని కప్పిపుచ్చేస్తుందానంటే కాదు. మన భయం అలాగే మన కవచం ఇస్తుందానంటే కాదు. మళ్ళీ ఏం చేద్దాం అనగానే ఇంకో 4th మర్డర్ వస్తుంది 31st డిసెంబర్కి. కొంకన్ చంద్ర దాస్ ఇప్పటికైతే బతికే ఉన్నాడు. 70% ఆఫ్ ది బర్న్స్, బాడీ బర్న్ అయిపోయి ఉన్నది. కొన ఊపిరితోని శ్వాస తీసుకుంటున్నాడు. ఒక ఫార్మసీ ఓనర్ ఈయన. ఆపిన్రు, పేరు అడిగినరు, చంపిన్రు, పెట్రోల్ పోసిండ్రు, కాల్చిండ్రు. ఇట్లాంటి మ్యాటర్స్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇది ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ కాదా?
బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నది, కంప్లీట్ రాడికలైజేషన్ బంగ్లాదేశ్లో అయ్యిందా లేదా. ఈ ప్యాటర్న్ అనేది ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక డెలివర్డ్ ప్యాటర్న్. కరెక్ట్గా చెప్పాలనంటే కావాల్సుకొని చేస్తున్న ఒక ఎగ్జిక్యూషన్ ఫ్రెండ్స్. ఇలా మాటలు ఎందుకు వస్తలేవని అంటే నేను చాలా బ్రీఫ్గా చెప్పిన అలా సావు ఎట్లయిందని అన్నది, పగోన్కి కూడా రావద్దనంట. ఈ కేసెస్ మనకి ఏం చెప్తున్నాయనంటే ఇక్కడ విక్టిమ్లు అందరూ హిందువులే, లొకేషన్లు అంతా మళ్ళీ మైనారిటీ పాకెట్లే, మెథడ్ ఎట్లా అనంటే మాబ్ వైలెన్స్ ప్లస్ ఫైరే. తర్వాత ఏమైంది అని అంటే అవుట్రేజు, స్లోగన్లు, సోషల్ జస్టిస్ మాటలు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాను. సిస్టమిక్ ఇంటిమిడేషన్ నడుస్తున్నది ఈ ఐసోలేటెడ్ క్రైమ్కి. మళ్ళా బంగ్లాదేశ్ స్టేట్ అండ్ అని ఉన్నదా అని చెప్పి మాట్లాడితే వాళ్ళ ప్రజలను కాపాడుకునే తపస్సు ఏమన్నా తపన ఏమన్నా బంగ్లాదేశ్కి ఉన్నదా అని అంటే జమాత్ చేతులకు పోయిన తర్వాత ఏముంటుంది గిరీష్ అని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఇవాళ మనకు డెటరెన్స్కి విజిబిలిటీ లేకుండా పోయింది. పొలిటికల్ అసలు దీన్ని ఖండిస్తలేరు ఎవరు పొలిటికల్గా కూడా. బంగ్లాదేశ్లో మైనారిటీ రన్ స్టేట్ అయిపోయింది, మెజారిటీ రన్ స్టేట్ అయిపోయింది, మైనారిటీల మీద అత్యాచారాలు నడుస్తున్నాయి. అంటే ఒక మారల్ లెజిటిమసీ బంగ్లాదేశ్ ఇలా కోల్పోయిందా లేదా. మళ్ళీ మారల్ లెజిటిమసీ కోల్పోయిన తర్వాత భారత్ యాక్షన్ తీసుకోవాలి కదా గిరీష్. ఎస్ మీరు అన్నది కరెక్టే. బట్ భారత్ ఏం చేస్తుంది, ఒక మాట డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ తీసుకుందామని అంటారా. మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మీకు తెలియదా ఏమవుతుందో. అంటే ప్రతిసారి మన 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 ఆకులే నడుస్తాయని మీరు ఎట్లా అనుకుంటారు. దుష్మను కూడా ప్రిపేర్ చేసి మనను ప్రొవోక్ చేస్తున్నాడు కదా అని మీరు ఎందుకు అనుకుంటలేరు. గిరీష్ అక్కడ మన సనాతన బంధువులు ఇబ్బందులలో ఉన్నారు, ఫ్యాక్టే, నేను కాదని అంటలేను. మోకాపే చౌకా మారనేక, అదే కూటనీతి అని అంటారు, అదే కూటనీతి అని అంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాతనే కదా 18 రోజుల కురుక్షేత్రం కూడా ఇచ్చిండు శ్రీకృష్ణుడు. ఇస్తాడు, వస్తుంది. ఏ రకంగా వస్తుంది అని అనేది కూడా ఇలా చిత్రగుప్తులో డిజైన్ చేద్దాం. భారత్ ఒక సివిలైజ్డ్ కల్చర్, లాజిక్, స్ట్రాటజీ ఉన్న కల్చర్. ఇలా జయశంకర్ గారు బంగ్లాదేశ్కి పోయినారు. కొంతమంది ఆయన చేతులు కలిపేదన్న మాట్లాడంగానే అవు చూసినా ఆ చేతులు కలుపుతున్నాడు హిందువుల మీద దాడి అయితేనంటే ఇప్పుడు పోయి యూనిస్ కానీ పచ్చకడ కొట్టాలా. ఓ మాట అడుగుతున్నా, జయశంకర్ గారు లాంటి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ పోయి ఏమన్నా నువ్వు మా హిందువులు అని అంటున్నాను కాన్బైరీ కొడతాడా? కాదు కదా. అంటే మీ నరేటివ్లు ఎట్లా నడుపుతున్నారో చూడండి, ఆడ ఇష్యూ ఏమున్నది, మీరేం మాట్లాడుతున్నారు అన్నది చూడండి. అంటే డిప్లొమసీ అనేది ఒక ఎండర్స్మెంట్ అయిపోతుందా? నేను క్వశ్చన్ మార్క్ అడుగుతున్నా. భారత్ తన కండోలెన్స్ వ్యక్తం చేసింది, హ్యూమన్ డిసెన్సీ మెయింటైన్ చేయాలా బంగ్లాదేశ్లో అని హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్ అనేది బంద్ కావాలా అని చెప్పింది. ఈ సావు ధమ్కీలు ఏవైతే నడుస్తున్నా చూడు ఇవన్నీ బంద్ కావాలా అని చెప్పింది. అక్కడ క్లియర్ కట్గా మనకు సిగ్నల్ కనబడుతున్నది ఇస్లామిక్ పాలిటిక్స్ది, రాడికలైజ్డ్ ఇస్లామిక్ పాలిటిక్స్ది క్లియర్ కట్గా నరేటివ్ కనబడుతున్నది. జమాత్తో చేతులు కలిపినట్టు ముంగడు పోతున్నట్టు క్లియర్ కట్గా ఆధారాలు కనబడుతున్నాయి. డెమోక్రసీ అనేది మొత్తం తాకట్టు పెట్టేసిండ్రు. భారత్ అప్రమత్తంగా ఉన్నది, వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఇగ్నోర్ చేస్తలేదు. ఒక మెట్టు వెనుకకి జరిగి వేటాడుతున్నది. అదొకటి అంటారు చూడు తనిఖీల భరణి డైలాగ్, రే ఓ జింకని వేటాడాలంటే పులి ఎట్లుంటుందిరా, సైలెంట్ ఉంటుంది. నేను ఇంకో డైలాగ్ చెప్తలేను, ఎందుకంటే బంగ్లాదేశ్ పులి కాదు జింకని, పులి అందుకే సైలెంట్గా ఉన్నది. పంజా కొడుతుంది చూడు, ఈ తలకాయ ఛాతీలలో దిగుతుంది, అప్పుడు అంత పెద్ద పంజా కొడుతుంది. పాకిస్తాన్ కంటే ఎక్కువ చేస్తున్నాడు వీడు. తాండవ్ హోగా, హరా హర మహాదేవ్ తాండవ్ హోగా. నేను నా దేశ నరేంద్రుడి మీద అత్యంత నమ్మకం పెట్టుకుంటా, వదిలే ప్రసక్తి అన్నది ఖచ్చితంగా ఉండదు. బట్ భారత్ ఎమోషనల్గా యాక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆడ నడుపుతున్నది ప్రభుత్వాలు కాదు, ఆడ నడుపుతున్నది హ్యూమన్ రైట్ వైలేషన్స్ కాదు, ఆడ నడుపుతున్నది రాడికల్ ఇస్లామిక్ మూమెంట్. జమాత్తో చేతులు కలిపి నడుస్తున్నాయి. మన ఈస్టర్న్ బార్డర్లు కూడా ఫ్రెజైల్ ఉన్నాయి, పిల్లకాకి బెదిరింపులు మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఈడ సిలిగురి కారిడార్ దగ్గర చైనా పాకిస్తాన్ ఐఎస్ఐ దుర్బిన్లు పెట్టుకొని కూర్చున్నది దా అని అన్నట్టు. మోకా చూసి కొడదామా లేకపోతే డైరెక్ట్గా అగ్నిగుండంలో దుంకుదామా? గాడేంది గిరీష్ గంత చిన్నోడు డైరెక్ట్గా దిగిపోతామా అని అంటే అట్లా కాదు కదా. మన హిందువులము జమాత్ లెక్క కాదు కదా, అంత కసాయి లెక్క ఉండ మనం ఉండలేం కదా. సో భారత్ ఏ రకంగా స్ట్రాటజీ తీసుకుంటుంది అనేది జర్ర వెయిట్ చూడాలి. భారత్ ఏమేం చేయగలుగుతుంది అంటే ఒక డిప్లొమాటిక్ ప్రొటెస్ట్ చేస్తున్నది ప్రస్తుతానికి, దీన్ని డాక్యుమెంట్ చేస్తున్నది ఇంటర్నేషనల్ ఫారంలలో, డెమోక్రటిక్ ఛానళ్ళల్లో దీన్ని ఎక్కడెక్కడ పెట్టాలనో అక్కడక్కడ పెడుతున్నది. ఎవడెవడినైతే ఎక్స్పోజ్ చేయాలనో వాడిని చేస్తూనే ఉన్నది. డిలే అయినంత మాత్రాన మనం డిఫీట్ కాలే. అండ్ ఇఫ్ యూ సే దట్ ది డిలే డిఫీట్స్ ద పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డిఫీట్. ఇవాళ మనం ఓడిపోయినట్టు నీకు కనిపిస్తున్నామేమో, ఆయన ఊపిరి మన చేతిలో పెట్టుకోనికి ప్రయత్నం చేస్తుంది భారత్. ఏ రకంగా నెక్స్ట్ చిట్టాలని నేను చెప్తే ఇవాళ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ వర్సెస్ ఎక్స్ట్రీమిజం అని చెప్పి నువ్వు ఇలా ఆలోచిస్తే భారత్ కూడా ఒక క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే బ్రదర్, మేము అక్కడ ఏదైతే ఈ ప్రొటెస్ట్లతో వచ్చిన ప్రభుత్వాలతో మేము మాట్లాడడం, ఎలక్ట్ అయిన గవర్నమెంట్తోనే మేము మాట్లాడతాం. వీఆర్ నాట్ అమెరికా, వీఆర్ భారత్ అండ్ వీఆర్ ఎ సివిలైజ్డ్ కంట్రీ. మేము నాగరికతతో ఏర్పాటు పడ్డ దేశం ఇది. మా నాగరికత అఖండ్.
ఎట్టి పరిస్థితులలో మేము అడ్డమైన ఫాల్తుగాళ్ళతో మాట్లాడడం, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటేనే మేము మాట్లాడతాం అని చెప్పి షేక్ హసీనాను ప్రొటెక్ట్ చేసుకుంటా యూనిస్ గానికి ఒక మెసేజ్ కూడా ఇస్తున్నది. దీన్ని ఈ మాబ్స్ని రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీకి భారత్ అడుగులేసేటట్టు మాట్లాడుతుంది. అందుకే తరీకే జియాగాన్తో కూడా మాట్లాడింది. బిడ్డా నువ్వు మళ్ళీ ఈ టెర్రరిస్ట్ గ్రూప్లను తక్కువ చేస్తావా లేకపోతే అని అన్నట్టు అజిత్ దోవల్ గారి సాఫ్ట్ ధమ్కి కూడా వాడికి పోయింది. ఎలక్షన్లు జరుపుతావా లేకపోతే అని అన్న ఒక స్వీట్ థ్రెట్ కూడా వాడికి పోయింది. నేనేమంటా అంటే స్ట్రాటజీ లేకుండా ఎమోషన్ పెట్టడం అనేది డేంజరసా కాదా మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. నేనేమంటా అంటే భారత్ ఫస్ట్. బంగ్లాదేశ్లో పాపం వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. భారతీయాలు గట్టిగా ఉంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు గట్టిగా ఉంటారు. సో నీ అడుగు వాళ్ళకు ఒక పిడుగులాగా వాడాలా, అంతేగాని నీ దగ్గర సత్తా తక్కువ దుంకుడు కాదు. ఎందుకంటే ఈడ యుద్ధం ఒక 3.0 వార్ అవుతుంది, 3 ఫ్రంట్ వార్ అవుతుంది. చైనా ఊకోదు, దీన్ని లీవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ఎట్లనో చేతులు కలిపింది. భారత్ ఇంటలేదు కాబట్టి ఖచ్చితంగా అమెరికా కూడా చేతులు కలుపుతుంది. ఆపరేషన్ సింధూర్లలో కూడా మనం చూసినాం. అరే మీరు ఆపాలా, మీరు చేయాలా అని చెప్పి పాకిస్తాన్ రెస్క్యూకి వచ్చింది. సో రెజల్యూషన్ వైపు పోవాలా. డెటరెన్స్ ఈజ్ దేర్, వీ విల్ ఇంప్లిమెంట్, బట్ లెట్ us బీ పేషెంట్ అని చెప్పి భారత్ మాట్లాడుతుంది. భారత్ ఇవాళ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చింది. మేము చూస్తున్నాం, మేము యాక్ట్ చేస్తాం, టైం రాని మోకా మీద చోకా కొడతాం అని చెప్పి మాట్లాడుతుంది. సాఫ్ట్ హెచ్చరికలు ఇచ్చింది. మీకు నేను 3-4 రోజుల కింద మా చిట్టాలు చూస్తే తారీఖే జియాగానికి కూడా సీదా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. సిలిగురి కారిడార్ దగ్గర కూడా మొత్తం బారూద్ మొత్తం రెడీ పెట్టుకొని కూర్చొని ఉన్నది. ఒక చిన్న యాక్ట్, ఇష్యూ, చాప్టర్ క్లోజ్, వెదర్ ఇట్ మే బి చైనా ఆర్ బంగ్లాదేశ్. నాకు తెలిసి అమెరికా జుర్రత్ కూడా చేయదు ఇక్కడ. ఇక జుర్రత్ చేస్తే ఇంకా రంగరంగ వైభవంగా ఉంటుంది దానికి. అప్పుడు ఆడ రంగభూమి ఉండదు, రణభూమి పరిచయం చేస్తుంది భారత్. నూర్ఖాన్ బేస్ యాక్సెప్ట్ చేసేటట్టు చేసింది భారత్. ద బార్డర్స్ ఆర్ సెక్యూర్డ్, భారత్ ఈజ్ వాచింగ్. జయశంకర్ గారు పోయి వచ్చిండ్రు, మాట్లాడుతున్నారు, ఏమైందో చూద్దాం. కానీ భారత్ ఏం చేస్తుంది, బంగ్లాదేశ్ని వదిలేస్తుందా అంటే చెప్పినా కదా, తాండవ్ హోగా. 2026లో క్యాలెండర్ మారింది. కొత్త సంవత్సరం వచ్చిందా లేదా నాకు తెలియదు, కానీ క్యాలెండర్ మాత్రం మారింది. క్యాలెండర్ మారితే బంగ్లాదేశ్కి ఒక ఆట వేట భారత్ మొదలెడుతుంది.